సమరం చిన్నారి ఛానల్ ప్రేక్షకులకు స్వాగతం. హాయ్ పిల్లలు, ఎలా ఉన్నారు? నేను ప్రతి ఎపిసోడ్లోనూ మీకు ఒక మంచి నీతి కథ గురించి చెప్తున్నాను కదా. అలాగే ఈరోజు ఎపిసోడ్లో కూడా నేను మీకు ఒక మంచి నీతి కథ గురించి చెప్తాను, సరేనా? అనగనగా రంగాపురం అనే గ్రామంలో మాధవయ్య అనే ఒక రైతు ఉండేవాడు పిల్లలు. ఆయనకు 5 ఎకరాల పొలం ఉంది. అడిగిన వారికి లేదనకుండా దాన ధర్మాలు చేసేవాడు. పనులన్నీ నౌకర్ల మీద వదిలేసి ఏ పని లేకుండా సోమరితనంగా ఉండేవాడనమాట. కొన్ని రోజులకు అతని పొలంలో రాబడి తగ్గిపోతుంది. పశువుల మీద వచ్చే ఆదాయం కూడా తగ్గిపోతుంది. కానీ ఖర్చులు మాత్రం తగ్గడం లేదు. ఆరోగ్యం కూడా పాడైపోతుందన్నమాట. ఎన్ని విధాలుగా ఆలోచించినా ఎక్కడ లోపం జరుగుతుందో అర్థం కాక చాలా విచారంగా ఉండేవాడు మాధవయ్య. ఒకరోజు మాధవయ్య వాళ్ళ దూరపు బంధువు రామయ్య మాధవయ్యని చూడటానికి వాళ్ళ ఊరు వస్తాడనమాట. అంతకుముందు వచ్చినప్పుడు ఉన్న టీవీ మాధవయ్యలో ఇప్పుడు కనిపించదు రామయ్యకి. ఏమైంది మాధవయ్య, అలా ఉన్నావు అని అడుగుతాడు రామయ్య. దానికి మాధవయ్య, పొలంలో రాబడి తగ్గిపోయింది, పాల వ్యాపారం కూడా తగ్గిపోయింది, ఇంకా ఖర్చులు ఏమాత్రం తగ్గటం లేదు అని చెప్తాడు. దానికి రామయ్య, సరే అయితే నేను చెప్పిన పని చేయి, నీకు ఉన్న అన్ని సమస్యలు తీరిపోతాయి అంటాడు. అప్పుడు మాధవయ్య, అది ఏంటి రామయ్య అని అడుగుతాడు. దానికి రామయ్య మాధవయ్యతో ఇలా అంటాడు. ఊరి చివర ఉన్న చింత చెట్టు మీద రోజు ఉదయాన్నే 2 తెల్ల పావురాలు వచ్చి వాళ్తాయి. వాటిని చూసిన వారికి కష్టాలనేవి ఉండవు. అందుకని నీవు వాటిని చూస్తే నీకు ఉన్న అన్ని సమస్యలు తీరిపోతాయి అంటాడు. దానికి మాధవయ్య చాలా సంతోషిస్తాడనమాట. అమ్మో, ఈ రోజు నుండి నా సమస్యలన్నీ తీరిపోతాయి అని బాగా సంతోషించి రామయ్యతో, సరే రామయ్య, నువ్వు చెప్పినట్లుగానే చేస్తాను అని చెప్పేసి అంటాడనమాట. ఇక రామయ్య వాళ్ళ ఊరు బయలుదేరిపోతాడు. ఇక మరుసటి రోజు ఉదయాన్నే లేచి మాధవయ్య పావురాలను చూడటానికి బయలుదేరతాడు. బయటికి వస్తుంటే పాలు తీసే నౌకరు కొన్ని పాలను విడిగా తీసి దాచుకుంటూ కనిపిస్తాడనమాట. ఆ విషయాన్ని గమనిస్తాడు మాధవయ్య. అప్పుడు నౌకరు కంగారుగా ఆ పాలను తెచ్చి మిగిలిన పాలలో కలిపేస్తాడు. ఇక మాధవుడు బయలుదేరి చింత చెట్టు దగ్గరికి వెళ్తాడు. కానీ అక్కడ ఏ పావురాలు కనిపించవన్నమాట. ఇక ఇంటికి తిరిగొచ్చేస్తాడు మాధవయ్య. మరుసటి రోజు ఉదయం తన పొలం మీదుగా మళ్ళీ పావురాలు కనిపిస్తాయేమో చూడటానికని బయలుదేరతాడు మాధవయ్య. అలా తన పొలం మీదుగా మాధవయ్య వెళ్తున్నప్పుడు తన పొలంలో పనిచేసే నౌకరు ధాన్యం బస్తాలను బండిలోకి ఎక్కిస్తూ కనిపిస్తాడు. మాధవయ్యను చూడగానే కంగారుగా వాటిని తీసి పొలంలో పెట్టేస్తాడనమాట. అయితే మాధవుడు దీన్ని కూడా గమనిస్తాడు. ఇక ఆ రోజు కూడా పావురాల దగ్గరికి వెళ్తాడు కదా, చింత చెట్టు దగ్గరికి పిల్లలు. అప్పుడు కూడా పావురాలు కనిపించవన్నమాట. ఇంటికి తిరిగి వచ్చేస్తాడు అప్పుడు కూడా. ఇక తర్వాతి రోజు యథావిధిగా బయలుదేరి మళ్ళీ చెట్టు దగ్గరికి వెళ్ళినా పావురాలు కనిపించకపోయేసరికి ఏమీ తోచక పొలం వైపు వెళ్తాడనమాట. బారెడు పొద్దెక్కినా ఇంకా పనివాళ్లు రాకపోయేసరికి అక్కడ ఉన్న చెట్టు దగ్గర కూర్చుంటాడు. 1 గంట తర్వాత పనివాళ్ళందరూ అక్కడికి వచ్చి ఆయన్ను చూసి కంగారుగా, ఇంక ఎప్పుడూ ఆలస్యంగా రాముదొరా అని పని చేసుకుంటూ ఉంటారు. సాయంత్రం వరకు అక్కడే ఉన్న మాధవయ్యకు ఒక విషయం బాగా అర్థమైంది. నేను అన్ని పనులు పనివాళ్లకు అప్పచెప్పబట్టే వాళ్ళు వారి ఇష్టం వచ్చినట్లు చేయసాగారు. అదే నేను అన్నింటినీ పట్టించుకుని ఉంటే ఎంత బాగుండేదో, ఇలా అయ్యేది కాదు అని అనుకుని ఇక అప్పుడు పనివాళ్లతో అంటాడనమాట. రేపటి నుండి మీరు ఉదయాన్నే పనిలోకి రాకపోతే గనక అసలు ఇక్కడ మీకు పని ఉండదు అని చెప్పి గట్టిగా వాళ్ళతో చెప్తాడు. అలా రోజు ఉదయం వెళుతూ పశువులని పొలాన్ని చూస్తూ వెళ్తుండడం వల్ల నౌకర్లు పొరపాటు చేయకుండా పనులన్నీ సక్రమంగా చేసుకుంటూ ఉంటారనమాట. ఆ విధంగా కొన్ని రోజులకు తన వైభవం అంతా తిరిగి వస్తుంది పిల్లలు. ఇది ఇలా ఉండగా
కొన్ని రోజుల తర్వాత రామయ్య మళ్ళీ మాధవయ్య దగ్గరికి వస్తాడు. అప్పుడు మాధవయ్య ఆనందంగా ఉంటాడనమాట. మాధవయ్య ఆనందంగా ఉండటం చూసి రామయ్య, ఏంటి మాధవయ్య, నీకు పావురాలు కనిపించాయా అంటాడు. పావురాలను అడ్డం పెట్టుకుని నాకు కనువిప్పు కలిగించావు కదా అంటాడు మాధవయ్య రామయ్యతో. దానికి రామయ్య, అవును, నీలో ఉన్న సోమరితనం పోగొట్టడానికి నేను చిన్న అబద్ధం ఆడాను అంటాడు. దానికి మాధవయ్య, నీవు ఆడిన అబద్ధం వల్ల నా తప్పేమిటో నాకు తెలిసి వచ్చింది. ఎంతమంది పనివాళ్ళు ఉన్నా యజమాని దగ్గర లేకపోతే ఎవరికి వారు వారికి తోచినట్లుగా చేస్తారు. ఈ విషయం నాకు అర్థమైంది అంటాడు. ఇక ఆ రోజు నుంచి మాధవయ్య అన్ని పనులను దగ్గరుండి పర్యవేక్షిస్తూ అందరికీ దానధర్మాలు చేస్తూ ఆనందంగా జీవిస్తాడు. పిల్లలు ఈ కథను విన్నారు కదా, ఏమర్థమైంది పిల్లలు మీకు? పిల్లలు, సోమరితనం పనికిరాదు. కష్టపడి పనిచేసుకుంటే అందులో ఉండే ఆనందమే వేరు. అంతేకాకుండా సోమరితనం మూలంగా జీవితంలో మనం చాలా నష్టపోతాం పిల్లలు. అందుకనే పిల్లలు, మనం ఎప్పుడు కూడా బద్ధకంగా ఉండకుండా కష్టపడి పనిచేసుకోవాలి. అబద్ధాలు ఆడకూడదు, నీతిగా నిజాయితీగా ఉండాలి, ఎవ్వరినీ మోసం చేయకూడదు, సత్ప్రవర్తనతో మెలగాలి. సరేనా? ఇలాంటి మరొక చక్కని నీతి కథతో వచ్చే ఎపిసోడ్లో కలుసుకుందాం. ఈ కార్యక్రమం మీకు ఎంతో నచ్చింది కదా. ఇటువంటి మరిన్ని వీడియోల కోసం అనతి కాలంలోనే 20 కోట్లకు పైగా వ్యూస్ సాధించిన సమరం ఛానల్ సమర్పించు సమరం చిన్నారి ఛానల్కు సబ్స్క్రైబ్ చేయండి, లైక్ చేయండి, మీ ఫ్రెండ్స్కి షేర్ చేయండి. అలాగే ప్రక్కనున్న గంట సింబల్ని ప్రెస్ చేయడం మర్చిపోకండి.